హైదరాబాద్ సరూర్ నగర్ లోని బాబునగర్ ఏరియాలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆ టైంకి ఇంట్లో ఎవరూ లేరు. దాంతో ప్రాణ నష్టం తప్పింది. విచిత్రం ఏంటంటే ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లున్నా అవి పేలలేదు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సరూర్ నగర్ లోని బాబునగర్ ఏరియాలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆ టైంకి ఇంట్లో ఎవరూ లేరు. దాంతో ప్రాణ నష్టం తప్పింది. విచిత్రం ఏంటంటే ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లున్నా అవి పేలలేదు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సరూనగర్ లోని బాపునగర్ లోని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు సంబంధించి ఇప్పటికీ కారణాలు ఏంటి అని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న 3 సిలిండర్లు యథావిధిగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా యథావిధిగా అలాగే ఉంది. అయితే ఇంట్లో పేలుడు ఎలా సంభవించాయని కూడా ప్రస్తుతానికి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మొదటి అంతస్తులో జరిగిన పేలుడు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు భయప్రాంతాలకు గురయ్యారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, వస్తువులు కావచ్చు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. పూర్తిగా చిందరవందరైపోయినాయి. ఇంట్లో గోడలు కూడా మొత్తంగా పగిలిపోవడం జరిగింది. గోడలు కూలిపోయినాయి. ఇంట్లో బాత్రూమ్ దగ్గర నుంచి కావచ్చు, లేకుంటే హాల్లో ఉన్న గోడలు కావచ్చు, బెడ్రూమ్ ఉన్న గోడలు మొత్తంగా పగిలిపోయినాయి. అయితే ఇంట్లో ఎలా పేలుడు సంభవించింది, దేనివల్ల పేలుడు సంభవించిందనే విషయం కూడా అధికారులు తెలుసుకున్న ప్రయత్నం కొనసాగుతాయి. అయితే ఇప్పటికైతే 3 సిలిండర్లు మొత్తం ఇంటాక్ట్ గా అలాగే ఉన్నాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా అలాగే ఉంది. ఒకవేళ ఫ్రిడ్జ్ సంబంధించి ఆ సిలిండర్ కనుక పేలిపోతే ఒకవేళ ప్రమాదం సంబంధించి ఉంటుంది. అది కూడా ఇంటాక్ట్ గా అలాగే ఉంది. అయితే ఇంట్లో దేని వల్ల పేలుడు సంభవించింది అనే విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం ఇప్పటికైతే తెలుసుకుంటారు. ఇప్పటికైతే అక్కడికి ఫోరెన్సిక్ బృందానికి రప్పించడం జరిగింది. ఎందుకంటే పేలుడు సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగింది, దేని వల్ల సంభవించిందని తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేని అధికారులు ఎందుకో ఇంట్లో పేలుడు సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం తోటి ప్రాణ నష్టం లేదని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ రంగంలో దిగింది. ఫోరెన్సిక్ అధికారులు రావడం జరిగింది. పేలుడు ఎలా సంభవించింది, దేని వల్ల సంభవించింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అంటే రమేష్, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఇల్లు మొత్తం ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పేలుడుకు సంబంధించి ఏవైతే పరికరాలు ఉంటాయో అంటే సిలిండర్లు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉన్న సిచ్యువేషన్. అంటే ఎలా చూడాలంటారు ఈ పేలుడిని? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు కావచ్చు, అధికారులు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేని వల్ల సంభవించింది పేలుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఫ్రిడ్జ్ ఇంటాక్ట్ గా అలాగే ఉంది. 3 సిలిండర్లు ఇంటాక్ట్ గా అలాగే ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో పేలుడు సంబంధించి ఈ రెండింటి వల్లనే భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ రెండింటి వల్లనే పెద్ద విధ్వంసం ఉంటుంది. కానీ అటు సిలిండర్లు కావచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్ కావచ్చు, ఈ రెండు వస్తువులు ఇంటాక్ట్ గా అలా ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో ఉండాల్సిన 3 సిలిండర్లు ఇంటాక్ట్ గా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ సిలిండర్లు వీటి వల్ల మాత్రం జరగలేదు. కానీ దేని వల్ల జరిగింది, ఏ కంప్రెషర్ వల్ల ఇంత పేలుడు సంభవించింది, దేని వల్ల ఇంత భారీగా పేలుడు సంభవించిన విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతానికి అధికారులు అక్కడ చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీం చేరుకుంది. క్లూస్ టీం కూడా చేరుకోవడం జరిగింది. ఈ పేలుడు సంభవించి దేని వల్ల సంభవించింది, ఎందుకు సంభవించింది అనే కారణాలు తెలుసుకునే ప్రయత్నమే కొనసాగుతుంది. ఎందుకంటే అంత పెద్ద పేలుడికి ఇంట్లో ఉన్న గోడలు మొత్తం కూడా పగిలిపోవడం జరిగింది. మా ఇంట్లో ఉన్న బెడ్రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, మిగతా గోడలను పగిలిపోవడం జరిగింది. కాబట్టి పేలుడు కారణాలు తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.